కుంభమేళా యాత్రలో మరో విషాదం ఘటన జరిగింది. మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు చనిపోతే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 18 మంది స్పాట్ డెడ్ కాగా 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి కుంభమేళా భక్తులు బలైపోయారు. కుంభమేళాకి వెళ్లేందుకు ఢిల్లీ స్టేషన్ కు పోటెత్తారు భక్తులు. అయితే రద్దీకి తగ్గట్టుగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఒకవైపేమో భక్తుల రద్దీ, మరొక వైపు ప్రయాగ్రాజ్ రైళ్ల అనౌన్స్మెంట్స్ లో గందరగోళం, ఇంకోవైపు రైళ్లు ఆలస్యమవుతున్నాయి లేదా రద్దవుతున్నాయి అని పుట్టిన వదంతులతో ఒక్కసారిగా భక్తుల్లో కంగారు పెరిగింది. తోపులాట జరిగింది. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కి పరిగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఆ తోపులాటలోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు 18 మంది భక్తులు. మృతుల్లో 11 మంది మహిళలున్నారు, 3 చిన్నారులున్నారు, 3 పురుషులున్నారు. 12 నుంచి 15 ప్లాట్ఫామ్స్ పైకి పోటెత్తారు కుంభమేళా భక్తులు. అయితే 14వ ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్రయాగ్రాజ్ ట్రైన్ ఎక్కేందుకు భక్తులు ఎగబట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 14, 15 ప్లాట్ఫామ్స్ పై విపరీతమైన రద్దీ ఉన్న కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. అయితే ప్రయాగ్రాజ్ ట్రైన్ సాగే ప్లాట్ఫామ్స్ విషయంలో అనౌన్స్మెంట్స్ గందరగోళంగా ఉండటంతో భక్తులు కన్ఫ్యూజన్ కు గురయ్యారు. అదే సమయంలో కుంభమేళాకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయన్న వదంతులు చెలరేగడంతో తోపులాట చోటు చేసుకుంది. మొత్తంగా రైల్వే నిర్లక్ష్యానికి కుంభమేళా భక్తులు బలైపోయారు. ఇంత జరిగినా ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటూ ప్రకటనలు ఇచ్చారు రైల్వే అధికారులు. కానీ తొక్కిసలాట జరిగిందంటూ కన్ఫర్మ్ చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఇన్సిడెంట్ తర్వాత హుటాహుటిన ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట తరువాత ప్లాట్ఫామ్స్ పై చెప్పులు కుప్పలుగా కనిపించాయి. స్టేషన్ లోపలే కాదు బయట కూడా ఇసుకేస్తే రాలినంత జనం కనిపించారు. ఎటు చూసినా కిక్కిరిసిపోయింది ఢిల్లీ రైల్వే స్టేషన్. ఢిల్లీ స్టేషన్ లో పరిస్థితి అదుపులో ఉందన్నారు నార్థరన్ రైల్వే అధికారులు. ఢిల్లీ తొక్కిసలాటపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించామని చెప్పారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నా అన్నారు. బాధితులకు అధికారులు సహకారం అందిస్తున్నారు అన్నారు ప్రధాని మోదీ. ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుత అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఏంటి పరిస్థితి? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? స్టేషన్ లో పరిస్థితి ఏంటి? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడే 12 మంది చనిపోయినట్లుగా ఎల్ఎన్జెపి హాస్పిటల్ వెల్లడించింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరొక 6 వరకు చనిపోయారు. ఇప్పటికీ మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఇంకా చికిత్స పొందుతున్న వారిలో మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నది వైద్యులు చెప్తున్న సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీని అంతటికీ కారణం ఈ కుంభమేళాకి వెళ్ళాలి అన్న ప్రయత్నాల్లో భాగంగా చాలా మంది ఈ ఢిల్లీ నుంచి వెళ్లే వారిలో తూర్పు యూపీ, బీహార్ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా జనరల్ టికెట్లు తీసుకుని టికెట్సిన రైళ్లలోనే ప్రయాణాలు చేస్తుంటారు. వారికి ఉన్న ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే కార్మికులుగా పనిచేయడానికి. కాబట్టి నిన్న సాయంత్రం నుంచి మొదలు పెడితే ప్రతి గంటకు 1500కు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా ఆ కంప్యూటర్ రికార్డులు చెప్తున్నాయి రైల్వేకి సంబంధించి. దాంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటికే ప్రయాగ్రాజ్ వైపు వెళ్ళడానికి రెగ్యులర్ ట్రైన్స్ తో పాటుగా స్పెషల్ ట్రైన్స్ ని కూడా రైల్వే ఏర్పాటు చేసింది. 14, 15 ప్లాట్ఫామ్స్ మీదుగా అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లన్నీ కూడా ఆ 2 ప్లాట్ఫామ్స్ ని కేటాయించారు. దాంతో ప్లాట్ఫామ్స్ నిండా కిక్కిరిసిపోయారు జనం అంతా. దానికి తోడు స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అవి డిలే కావడంతో వాటి కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ మీదనే నిలబడి వేచి చూస్తున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్ ప్రయాణికులందరూ ఒక్కసారిగా దాని మీదకి వచ్చి పట్టడంతో ఊపిరి సల్పని పరిస్థితి తలెత్తింది. ఆ క్రమంలోనే
ఈ అనౌన్స్మెంట్స్ లో గందరగోళం, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఏ ప్లాట్ఫామ్ అనేసరికి వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు పరుగులు తీసే క్రమంలో ఈ తోపులాట తొక్కిసాట చోటు చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. రాత్రి 10 గంటల సమయంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మొదట రైల్వే అధికారులు ఇది తోపులాట కాదు, రద్దీ పెరగడంతో ఊపిరాడక కొంతమంది అస్వస్థతకు గురయ్యారు అంటూ దాన్ని టోన్ డౌన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తీరా హాస్పిటల్ కి వెళ్లి చూస్తే పరిస్థితి భయానకంగా కనిపించింది. ఈ అస్వస్థతకు గురైన వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిని హాస్పిటల్ కి తీసుకొచ్చేసరికి ప్రాణాలతో లేరు అంటూ ఎల్ఎన్జేపీ హాస్పిటల్ వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక గాయపడ్డ వారికి అయితే చికిత్సను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద హై లెవెల్ ఎంక్వైరీకి రైల్వే శాఖ వైపు నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఎవరి తప్పిదం ఇంత రద్దీ ఉన్నప్పుడు స్టేషన్ ప్లాట్ఫామ్స్ మీద ఉండాల్సిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ రద్దీని నియంత్రించాల్సిన ఇతర సిబ్బంది కానీ ఏమయ్యారు, ఎందుకు నియంత్రించలేకపోయారు, ఈ అనౌన్స్మెంట్స్ లో గందరగోళమే ఇందుకు కారణమా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ చేపడుతుంది. కానీ విచారణ సంగతి ఎలా ఉన్నా ఇప్పటికే 18 ప్రాణాలు గాల్లో కలిసాయి. అందులో 14 మంది మహిళలే ఉన్నారు. సాధారణంగా ఈ తొక్కిసలాటలు తోపులాటలు ఎక్కడ చోటు చేసుకున్నా సరే మహిళలు చిన్నారులే దానికి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ లో కూడా 18 మంది చనిపోతే 14 మంది మహిళలే ఉండడం మరింత విషాదకరంగా మనకు కనిపిస్తా ఉంది. మహాత్మా, ఈ 18 మంది ఎవరు, ఎక్కడి వారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి వివరాలు అందించారా? ఇవన్నీ తెలుస్తున్నాయేమన్నా? అవన్నీ తెలుసుకునే ప్రయత్నాల్లో రైల్వే అధికారులు ఉన్నారు. మోస్ట్లీ వీరంతా కూడా పూర్వాంచల్ ప్రాంతం అంటే తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొంతమంది ఒడిశాకి చెందిన వారు కూడా ఉన్నారు. అంటే కేవలం ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు మాత్రమే కాదు, ఆ 2-3 ప్లాట్ఫామ్స్ మీద 12 నుంచి మొదలుపెట్టి 15 ప్లాట్ఫామ్స్ వరకు ఉన్న వారిలో వేరు డెస్టినేషన్స్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు. అందులో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిన ప్రయాణికులు ఉన్నారు. అలాగే భువనేశ్వర్ రాజధాని, అది ఒడిశా రాజధాని కాబట్టి భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిన ఒడిశా ప్రయాణికులు ఉన్నారు. మార్గ మధ్యంలో మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇంక వారిని ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేసి ఆ మృతదేహాలను అప్పగించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ ఎక్స్గ్రేషియా గానీ వీటికి సంబంధించిన ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. మరి కాసేపట్లో దాని మీద కూడా ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. రైట్ మహాత్మా.